కాపీరైట్ ఇష్యూస్ రావడం వల్ల మన ఛానల్లో అన్ని వీడియోస్ బ్లాక్ అయిపోయాయి. సో, అందుకని వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీ అందరి కోసం ఎడిట్ చేసి మరి అప్లోడ్ చేస్తున్నాను. బికాస్ మీరందరూ ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ చూడాలి అండ్ మీరు వీటిని ఆదరిస్తున్నారు అండ్ వీటికి మంచి సపోర్ట్ ఇస్తున్నారని. సో, నా కోసం వీటిని ఇంకొకసారి రీవిజిట్ చేయండి అండ్ ఎండ్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 1 ఎపిసోడ్ 4ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ దీనికంటే ముందు మనం ఫస్ట్ 3 ఎపిసోడ్స్ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ దీంతోపాటు మన ఛానల్లో ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ యానిమే యొక్క 2 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ వీటితో పాటు విండ్రీకర్ సీజన్ 2 ఫస్ట్ 2 ఎపిసోడ్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ వీటితో పాటు ది క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్ సిరీస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసాము. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా కూడా ఆ వీడియో చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ లాంగ్ టైంలో ఎవరు చూడకుండా ఉన్నారు, సో ప్లీజ్ ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీటితో పాటు మెయిన్గా ఈ వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో అండ్ మన ఎక్స్ప్లెనేషన్స్ మీకు నచ్చాయో నచ్చలేదో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని ద్వారానే మాకు తెలుస్తుంది మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకు వాంగ్లింగ్ ఒక స్కూల్ని చూపిస్తారు. టీచర్ క్లాస్ అయిపోగొట్టిన తర్వాత వెళ్ళిపోతుంది అండ్ అప్పుడే మన సూరంగ్ వాంగ్లింగ్ దగ్గరికి వస్తుంది. అండ్ వీళ్ళిద్దరిని దూరం నుంచి ఒక ఇద్దరు మనుషులు చెక్ చేస్తూ ఉంటారనమాట గన్తో. వాళ్ళిద్దరూ ఎవరిని చంపడానికి వచ్చారంటే మన సూరంగ్ని. బికాస్ మన సూరంగ్ ఆ వరల్డ్లోనే బిగ్గెస్ట్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కూతురు అనమాట. అండ్ వాళ్ళిద్దరూ గన్ ఎయిమ్ చేసి సూరంగ్ని చూస్తూ ఉంటారు అనమాట. అందులో ఒక అతను వాళ్ళ లీడర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి కవచం లేకోకుండానే ఉంది, ఒక్క షాట్తో ఆ అమ్మాయిని మేము చంపేయగలం, చంపేస్తామా అని అడుగుతారనమాట. దానికి ఆ అమ్మాయి వచ్చి చంపేయమని చెప్తుంది. అండ్ దీనికి ప్యారలల్గా మనకు స్కూల్ లోపల చూపిస్తారు. సూరంగ్ మన వాంగ్లింగ్ దగ్గరికి వచ్చి నాతో డేట్కి వస్తావని అడుగుతుంది. అండ్ లిటరలీ అది విన్న తర్వాత ఆ స్కూల్లో ఉండే అందరు స్టూడెంట్స్ షాక్ అవుతారు. బట్ మన వాంగ్లింగ్ మాత్రం అది పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటాడు. అప్పుడు సడన్గా మన వాంగ్లింగ్ సైడ్కి తిరగడంతో ఆ ఇద్దరు స్నైపర్స్లో ఒక స్నైపర్ మన వాంగ్లింగ్ చూసి భయపడతాడు. అండ్ వెంటనే వాంగ్లింగ్ తనని పట్టించుకోవడం మన సూరంగ్ గమనించి సీరియస్గా అడుగుతుంది అనమాట. అది చూసి అందరూ షాక్ అవుతారు. అండ్ వెంటనే అక్కడికి టీచర్ వస్తాడు. వాంగ్లింగ్ నేను మన స్కూల్ హెడ్ మాస్టర్ పిలుస్తున్నాడు అని చెప్పడంతో మన వెంటనే వాంగ్లింగ్ అక్కడ నుంచి పారిపోతాడు అనమాట. ఇదే మంచి ఛాన్స్ అని. దీనికి ప్యారలల్గా ఆ ఇద్దరు ఎయిమ్ షూటర్స్లో ఒక అతన్ని మన వాంగ్లింగ్ కంటి చూపుతో భయపెట్టేశాడు కదా. అండ్ రెండోసారి ఏం చేద్దాం అనుకుంటే వెంటనే సూరంగ్ వాంగ్లింగ్ వెనక నుంచినే అక్కడికి వెళ్ళిపోతుంది హెడ్ మాస్టర్ రూమ్కి. సో సూరంగ్ని చంపే అటెంప్ట్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి వాళ్ళ లీడర్ చెప్పడంతో అక్కడి నుంచి వచ్చేయమని చెప్తుంది. అండ్ మనోడు కూడా ఆ మ్యాటర్ చెప్పడంతో వాళ్ళిద్దరూ సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళొచ్చేస్తారు. అండ్ వాళ్ళిద్దరూ అక్కడ ఉండడం ఆ క్యాట్ ఫ్రాగ్ గడ్ చూస్తాడు అనమాట. అండ్ దీనికి ప్యారలల్గా స్కూల్ లోపల మన వాంగ్లింగ్ వెనకే సూరంగ్ వెళ్తూ ఉంటుంది. అండ్ సూరంగ్ వెనకల క్లాస్ అంతా ఫోటోలు తీసుకుంటా ఆ సూరంగ్ వాంగ్లింగ్కి ప్రపోజ్ చేసింది, ఐ మీన్ డేట్కి రమ్మంటే మనోడు రిజెక్ట్ చేశాడని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటారనమాట. దానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అప్పుడే హెడ్ మాస్టర్ రూమ్కి వచ్చిన మన వాంగ్లింగ్ టీచర్తో మాట్లాడదాం అనుకుంటాడు. అప్పుడు ఆ టీచర్ని వెళ్ళిపోమని చెప్పి హెడ్ మాస్టర్ చెప్తాడు. అండ్ ఆ టీచర్ అనేది చెప్తాడనమాట, నువ్వే కదా వాంగ్లింగ్ 10 ఏళ్ల ముందర నాకు సాయం చేశావు అండ్ ఆ కప్పను ఒకటే దెబ్బ కోడిచ్చేసావు, నీకోసమే ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను, నన్ను క్షమించండి మాస్టర్, మీ క్రెడిట్స్ నేను తీసుకున్నాను అండ్ మిమ్మల్ని నా మాస్టర్గా ఒప్పుకుంటున్నాను అని చెప్తాడు. ఫ్రెండ్స్, నేను ఎపిసోడ్ 2లోనే చెప్పాను కదా మన టీచర్ గాడు హెడ్ మాస్టర్కి ఇట్లా వాంగ్లింగ్ గురించి రిపోర్ట్ ఇచ్చాడు అని చెప్పి, అది దీనికోసం అనమాట. అండ్ ఆ హెడ్ మాస్టర్ గారు మన వాంగ్లింగ్ని ఒక గంట కనిపెడుతూనే ఉంటాడు. అండ్ ఇతని గతం అంతా గుర్తుండడం మన వాంగ్లింగ్కి సమస్య కావడంతో వెంటనే మన వాంగ్లింగ్ మైండ్ మ్యానిపులేషన్ టెక్నిక్ యూజ్ చేసి అతని 50% మెమరీస్ని ఎరేజ్ చేస్తాడనమాట. అండ్ మన వాంగ్లింగ్ అక్కడ నుంచి సైలెంట్గా ఎస్కేప్ అయిపోతాడు. అండ్ ఆ టీచర్ లోపలికి వచ్చి హెడ్ మాస్టర్ని అడుగుతాడు, ఏమైంది సార్ మీరు అడగాల్సిన ప్రశ్న అడిగేశారా అంటే దానికి అతను సైలెంట్ అవుతాడు. అక్కడ నుంచి వచ్చేసిన మన వాంగ్లింగ్ ఒక చోట కూర్చొని ఆ చిప్స్ తింటూ ఉండగా అక్కడికి ఫ్రాగీ వస్తుంది అనమాట. అండ్ ఆ ఫ్రాగీ వచ్చిన తర్వాత మన వాంగ్లింగ్ అంటాడు, నేను ఎలా చేసి ఉండకూడదు అని బాధపడతాడు. ఆ తర్వాత ప్రశాంతంగా మన వాంగ్లింగ్ పడుకున్నప్పుడు అక్కడికి సూరంగ్ వచ్చి నువ్వు నాతో డేట్కి వస్తావా రావా అని చెప్పి తనని భయపెడుతుంది అనమాట. లిటరలీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ గాడ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ భయపడతాడు అనమాట. అది కళ అయినందుకు అతను ఎంతో సంతోషపడతాడు. అండ్ మార్నింగ్ బయటికి లేచి వచ్చి చూస్తే అక్కడ సూరంగ్ కనపడుతుంది. అండ్ తన బెంజ్ కార్లో అండ్ ఫుల్ జెడ్ సెక్యూరిటీ వచ్చి ఉంటుంది అనమాట మన వాంగ్లింగ్ని డేట్కి తీసుకొని వెళ్ళడం కోసం. అది చూసిన మన వాంగ్లింగ్ సైలెంట్ కటన్ వేసేసుకొని లోపల దాక్కుందాం అనుకుంటాడు. బట్ లోపలికి వెళ్ళి ఫుడ్ తినే టైంలో వాళ్ళ మమ్మీ డాడీకి ఈ విషయం చెప్దామా వద్దా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళ అమ్మ నాన్న జాగ్రత్తగా వెళ్ళు నాన్న, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అతనికి నీతులు చెప్తారనమాట. అండ్ ఆ మాటలు విన్న మన వాంగ్లింగ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తను ఒక అమ్మాయితో డేట్కి వెళ్ళడం వాళ్ళ మదర్ అండ్ డాడీకి సమ్మతమే అని తెలియడంతో ఇంకా మనోడు చేసే పని ఏం లేక బాధపడుతూ ఉంటాడు. అండ్ సడన్గా సూరంగ్ ఫోన్ చేస్తుంది. సో టైం అవుతుంది అని తెలియడంతో వాళ్ళు వెంటనే
వెంటనే ఒక బంగారు పిలుచుండి డబ్బాని వాంగ్లింగ్కి గిఫ్ట్గా ఇచ్చేసి జాగ్రత్తగా పిలిచి వాడుకో అని చెప్పి వాంగ్లింగ్ని సూరంగ్తో పాటు బయటికి పంపించేస్తారు. సో మన వాంగ్లింగ్ బయటకు వచ్చి ఆ కార్ ఎక్కి బయలుదేరుతారనమాట. అండ్ వీళ్ళు బయలుదేరిండేది అక్కడ ఉండి టీవీ రిపోర్టర్స్ అందరూ వీడియోస్ తీస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి దూరంగా ఆ ఇద్దరు స్కానర్స్ స్నైపర్స్ వీళ్ళని గమనిస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళ లీడర్కి ఫోన్ చేసి సారీ మేడం, ఇప్పుడు మేము షూట్ చేయడానికి టైం సరిపోలేదు అండ్ వాళ్ళు మాకు దొరకలేదు అంటే, ఏం పర్లేదు ఫాలో చేయండి అండ్ ఈరోజు ఆ అమ్మాయిని మీరు ఎలాగైనా చంపేయాలని చెప్పి ఆ లీడర్ ఆ స్నైపర్స్తో చెప్పడంతో ఆ స్నైపర్స్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారనమాట. అండ్ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే హిలెన్లీ ప్యారడైజ్ అనే ఒక మ్యూజియంకి వెళ్తూ ఉంటారనమాట. అది మన సూరంగ్ వాళ్ళదే అని ఆ తర్వాత సూరంగ్ చెప్తుంది. అండ్ ఆ కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరు లేకపోవడం మన వాంగ్లింగ్ గమనించి ఏమి ఇక్కడ ఎవరు లేరు అంటే, లేదు ఇది నా కోసమే కట్టించారనమాట మా తాతగారు. నేను మా తాతగారికి చెప్పాను, నేను ఫర్ ది ఫస్ట్ టైం దీంట్లోకి నా బాయ్ ఫ్రెండ్తోనే వస్తానని మాట ఇచ్చాను అని చెప్తుంది. అండ్ అది విన్న మన వాంగ్లింగ్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వడంతో, లేదు నేను నీతో ఊరికే జోక్ చేశాను, ఈరోజు నువ్వు వస్తున్నావు కాబట్టి నీకోసమని ఇక్కడ ఉండే జనాలందరినీ పంపించేసాము, నువ్వు దీనికి స్పెషల్ గెస్ట్ అని చెప్తుందనమాట. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మన సూరంగ్ వాంగ్లింగ్ ఆ ప్లేస్ చుట్టూ తిప్పుతూ ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళు తిరుగుతూ ఒక స్టాచ్యూ దాకా వెళ్తారనమాట. అండ్ ఆ స్టాచ్యూ ఒక మనిషిలాగానే ఉంటుంది, యాజ్ లైక్ సోలో లెవెలింగ్లో ఒక స్టాచ్యూ ఎలా ఉంటుంది అలా అనమాట. అండ్ ఆ స్టాచ్యూ లోపల చేయి పెడితే మన స్పిరిచువల్ ఎనర్జీ అండ్ ఆ స్టాచ్యూ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ కలిసి భవిష్యత్తును చూపిస్తుంది అని చెప్పి అక్కడ ఉండే పర్సన్ చెప్పడంతో వాళ్ళిద్దరూ హ్యాండ్ పెట్టి చెక్ చేద్దాం వాళ్ళ ఫ్యూచర్ అని అనుకుంటారు. అండ్ దీనికి ప్యారలల్గా ఆ స్నైపర్స్ కూడా ఆ లొకేషన్ లోపలికి వచ్చింటారనమాట. అక్కడ ఉండే కొంతమంది బాడీ గార్డ్స్ని చంపేసి అండ్ వచ్చిన వెంటనే వీళ్ళ మీద అటాక్ చేద్దామని చెప్పి ఒక స్నైపర్ వీడిని కాలుస్తారనమాట. అండ్ వెంటనే ఆ బుల్లెట్ని మన వాంగ్లింగ్ తన నోటి పండ్లతో ఆపి అండ్ వెంటనే రివర్స్ అటాక్తో ఆ బుల్లెట్ని ఆ స్నైపర్ మీదకే లాంచ్ చేస్తాడు. దెబ్బకి ఆ బుల్లెట్ తగిలి వాడు గాలిలోకి ఎగిరిపోబడతాడు. అండ్ అదంతా చూసిన ఆ పర్సన్ అండ్ మన సూరంగ్ షాక్ అవ్వడంతో వెంటనే వాళ్ళిద్దరు మైండ్ని ఎరేజ్ చేద్దామని చెప్పి ఆ సిచ్యువేషన్ని మైండ్ మ్యానిపులేషన్ టెక్నిక్ యూజ్ చేసి ఎరేజ్ చేసేస్తాడు. అండ్ దాని తర్వాత సైలెంట్గా వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన మన వాంగ్లింగ్ అండ్ సూరంగ్ ఎన్నో ప్లేసులకు తిరుగుతూ ఉంటారనమాట. అండ్ ఆ ఇద్దరు స్నైపర్స్ కూడా మన సూరంగ్ని చంపడానికి ఎన్నో విధాలు ట్రై చేస్తూ ఉంటారు. బట్ ప్రతిసారి మన వాంగ్లింగ్ వాళ్ళని తిప్పి కొడుతూనే ఉంటారు. ప్రతిసారి మన సూరంగ్ మైండ్ని మన వాంగ్లింగ్ క్లియర్ చేస్తూనే ఉంటాడు అనమాట, ఆ సిచ్యువేషన్ మర్చిపోయేటట్లు. అండ్ ఇంకా ఫైనల్గా ఆ డే కాస్త ఈవినింగ్ అవుతుంది. అండ్ అప్పుడే మన సూరంగ్ చెప్తుంది, నాతో పాటు జెయింట్ వీల్ ఎక్కుతావా వాంగ్లింగ్ అని అడగడంతో మన వాంగ్లింగ్ సరే అని చెప్పి జెయింట్ వీల్ ఎక్కుతాడు. కొద్దిసేపైనా ప్రశాంతంగా ఉండొచ్చులే, ఆ స్నైపర్స్ రారు అనుకుని. బట్ ఆ స్నైపర్ వాళ్ళ వెనకలే వచ్చింటారనమాట. అండ్ పైకి వెళ్ళిన వీళ్ళకి సడన్గా అక్కడ ఒక క్రాకర్ సౌండ్ రావడంతో ఒక్క సెకండ్ మన వాంగ్లింగ్ మైండ్ అనేది డైల్యూట్ అవుతుంది. అండ్ సడన్గా వాళ్ళిద్దరూ వీళ్ళ మీద అటాక్ చేస్తారు గన్స్తో. అప్పుడు మన సూరంగ్ తను ఏం చేయకండి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక సైడ్ కూర్చొని వీళ్ళిద్దరిని ఇంకో సైడ్ కూర్చోమంటారు. అండ్ వాళ్ళ లీడర్కి ఫోన్ చేసి మేము ఇప్పుడే సూరంగ్ని చంపేయబోతున్నాము అండ్ వీడిని కూడా చంపేయాలని అడగడంతో అప్పుడు సూరంగ్ దానికి అడ్డుపడి, లేదు మీరు నన్ను చంపేయండి, వాడిని ఏం చంపకండి, వాంగ్లింగ్ని వదిలేయండి అని చెప్పి బాధపడుతుంది. అండ్ వెంటనే ఆ లీడర్ కూడా వాడిని వదిలేసేయండి, సూరంగ్ని మాత్రమే చంపేయండి అని ఆర్డర్ ఇవ్వడంతో వాళ్ళు కూడా సూరంగ్ని చంపడానికి రెడీ అవుతారు. అండ్ ప్రజెంట్ టైంలో ఇదంతా ఆ టీచర్ గారు చూస్తూ ఉంటాడు అనమాట. సో నా టీచర్ ఖచ్చితంగా నేను హెల్ప్ చేయాలని చెప్పి తన స్టూడెంట్స్ అందరికీ చెప్తాడు. అండ్ వాళ్ళు అటాక్ చేయడానికి రెడీగా వస్తారనమాట, ఆ వరల్డ్లో ఉండే హంటర్స్. అప్పుడే మన వాంగ్లింగ్ సడన్గా అక్కడ లేచి వాళ్ళిద్దరిని ఒక్కటే తనకు ఎగిరేస్తాడనమాట గాల్లో. అండ్ వాళ్ళ లీడర్కి కూడా ఫోన్ షాక్ కొడుతుంది. అండ్ వాళ్ళిద్దరూ కింది పడిపోవడంతో సూరంగ్ ఇంకా మన వాంగ్లింగ్ సేఫ్ అనమాట. అండ్ దానికి సూరంగ్ ఎంతో సంతోషపడుతుంది. అండ్ దిస్ టైం మన వాంగ్లింగ్ కూడా సూరంగ్ మైండ్ని క్లియర్ చేయకూడదు అని ఫిక్స్ అవుతాడనమాట. అండ్ ఈ విషయం నువ్వు ఎవరితోనూ చెప్పొద్దని సూరంగ్కి చెప్తాడు. దానికి మన సూరంగ్ కూడా నేను ఎవరికి చెప్పనని చెప్పి ప్రామిస్ చేస్తుంది. మళ్ళీ ఇంకో 2 డేస్లో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అండ్ టుమారో మన ఛానల్లో హెల్ ప్యారడైస్ కానీ లేకుంటే విన్లాండ్ సాగా కానీ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆ రెండిట్లో ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకో 10 డేస్ వరకు మన ఛానల్లో డైలీ 2 వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ వీడియోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు గంట సింబల్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.